బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ విచారణకు హీరో నవదీప్ హాజరయ్యారు. ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్ కు పరిచయాలు ఉన్నట్టు ఈడీ అనుమానిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నైజీరియన్లతో నవదీప్ జరిపిన లావాదేవీలపై ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరింది. అయితే డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. నవదీప్ కు నైజీరియన్లతో ఉన్న సంబంధాలపై ఈడీ కూపీ లాగనుంది. ఈడీ విచారణకు హీరో నవదీప్ హాజరయ్యారు. ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్ కు పరిచయాలు ఉన్నట్టు ఈడీ అనుమానిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నైజీరియన్లతో నవదీప్ జరిపిన లావాదేవీలపై ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ లైవ్ లో ఉన్నారు. పవన్, ప్రజెంట్ యొక్క ఈడీ యొక్క విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో ఈరోజు ఉదయం 11 గంటలకు కూడా ఈడీ కార్యాలయానికి హీరో నవదీప్ కూడా చేరుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అతనికి ఒక 2 గంటలకి లంచ్ విరామం ఇచ్చారు. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ యొక్క విచారణ కూడా కొనసాగింది. విచారణలో మాత్రం చూస్తే అతని బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్ దానిపైన కూడా విచారణ కొనసాగించారు. ఎందుకంటే 2017 నుంచి ఇప్పటి వరకు కూడా 4 అకౌంట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి అన్ని వివరాలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించారు. అంతేకాకుండా వాటిని యొక్క డాక్యుమెంట్స్ని కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు చెప్పడంతో ఈ యొక్క డాక్యుమెంట్స్ని కూడా ఈరోజు ఉదయం 11 గంటలకు నేరుగా హీరో నవదీప్ ఈడీ కార్యాలయం కూడా చేరుకున్నారు. ప్రజెంట్ ఒక 6 మంది సభ్యుల యొక్క బృందము ఆ యొక్క నవదీప్ని విచారణ కూడా కొనసాగించింది. దాదాపు అంటే నవదీప్ చెప్పిన ప్రతి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. రికార్డ్ చేసుకొని దాని తర్వాత అన్ని సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఈడీ అధికారులు నవదీప్ ముందు పెట్టి మరీ విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు 2017 నుంచి కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ యొక్క దానిపైన నిఘా పెట్టారు. ఎందుకంటే ఎవరెవరికి ఎంత పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, అసలు ఎందుకు జరిగింది, అయితే ముఖ్యంగా నైజీరియన్లకు కూడా ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. కాబట్టి నైజీరియన్లకు ఎందుకు మనీ ఇవ్వాల్సి వచ్చింది, అంటే వారి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తేనే ఈ యొక్క మనీ ఇవ్వాల్సి వచ్చిందా, లేకపోతే దీనికి సంబంధించి అన్ని ఇప్పటికే దీనికి సంబంధించి నార్కోటిక్ బ్యూరో వద్ద కూడా కొన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. వాటిని కూడా పూర్తిగా నవదీప్ ముందు పెట్టి మరి విచారణ కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే సాయంత్రం 5:30 గంటల వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. అయితే 5 గంటల వరకే ఈ యొక్క విచారణ కొనసాగిన దాని తర్వాత హాఫ్ అన్ అవర్ అతను ఇచ్చిన స్టేట్మెంట్ పైన కూడా పూర్తిగా చదివి అతని సంతకాలు కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ యొక్క 5:30 గంటల వరకు కూడా ఈ యొక్క లోపల నుంచి ఇంకా బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తానికి ఇప్పటికే ఈడీ అధికారులు అన్ని సాక్ష్యాధారాలు కూడా నవదీప్ ముందు పెట్టి మరి విచారణ కొనసాగిస్తున్న నేతృత్వంలో అసలు నవదీప్ యొక్క దీనికి సంబంధించి అతను సహకరిస్తున్నారా లేదా అనేది మాత్రము ఈ యొక్క 5:30కు అతను బయటకు వస్తే తెలుస్తుంది. అయితే ఒకవేళ ఈ రోజు మాత్రము సహకరించకపోతే మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కూడా నోటీసులు కూడా జారీ చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క విషయంలో మాత్రము ఇప్పటికే ఈ యొక్క ఈడీ అధికారులు ఇప్పటికే 2 సార్లు నోటీసులు జారీ చేసినా హాజరు కాలేదు. ఈసారి 3వసారి ఈ యొక్క నోటీసులు జారీ చేసిన క్రమంలో ఈ యొక్క హాజరయ్యారు. రైట్, థ్యాంక్ యూ పవన్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.